ఇంకా మనం దేవుళ్ళు అవ్వచ్చు. ఎట్లాగా ₹1,00,000 అయ్యేది 50,000కు 60,000కు చేశారనుకోండి వీళ్ళు. ఇప్పుడు జగన్‌ని దేవుడిగా చూడట్లేదు, చంద్రబాబుని దేవుడిగా చూడట్ల, రాజశేఖర రెడ్డిని దేవుడిగా చూడట్ల. అది ఆరోగ్యశ్రీ అనేది మా హక్కు కింద ఫీల్ అవుతున్నారు. అది ఇచ్చి మన బతికిచ్చారు కదా అని వాళ్ళెవరు నేను దేవుడిగా చూడట్ల. దాని కారణంగా ఓట్లు పడుతున్నాయో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే తర్వాత వాళ్ళు కూడా కొనసాగించారు కదా. నా హయాంలో ఆరోగ్యశ్రీ వల్ల నేను బాగుపడ్డాను కాబట్టి అని చెప్పి ఎవరన్నా ఇప్పుడు ఓట్లు వేస్తున్నారా? నాకైతే అది కనిపించట్లేదు. అదే వాళ్ళు కనుక తగ్గించారనుకోండి హాస్పిటల్లో, ఇక ₹1,00,000 బిల్లు వేసో 20,000 తగ్గించారనుకోండి, డాక్టర్ని దేవుళ్ళ చూస్తారు. ఆ దైవత్వం వాళ్ళకి పోతుంది. రెండవది డబ్బులు ఫ్లో ఆగిపోతుంది. కాబట్టి ఇది ఒక సందిగ్ధత అన్నది వాళ్ళ నుంచి కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి మొదటి 6 నెలల్లో తీర్చాడు భారీ. ఆ తర్వాత ఒక సిస్టమ్ పెట్టాడు, ఏ నెలకు ఆ నెల అన్నటువంటిది. ఈ నెలలో బిల్లులు అయిపోతే ఒక 45 రోజులకో ఏమో బిల్లులు వేయడం అన్నటువంటిది కొన్ని నెలలు జరిగిందట. నేను ఆసుపత్రులతో మాట్లాడినప్పుడు చెప్పినటువంటి మాట. ఆ తర్వాత ఒక 1.5-2 ఏళ్ళలో సక్రమంగా నెరవేరిందట. ఇక ఆ తర్వాత నుంచి చంద్రబాబు టైంలోనే బెటర్ జగన్తో పోల్చుకుంటే. ఎందుకంటే బాబు 3 నెలలకు 6 నెలలకు అన్నా ఇచ్చేసేవాడు. ఈయన ఇప్పుడు 6 నెలలు ఏడాది అయినా కూడా లేదు. వీళ్ళు ఉద్యమం చేస్తామని నోటీసులు ఇవ్వడం, అప్పుడు ఒక 100 కోట్లు రిలీజ్ చేస్తే తలకు ఒక 10 కోట్లు 5 కోట్లు రావడం. ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే ఇక ఈ ప్రైవేట్ బిజినెస్ బాగా తగ్గిపోయింది. ఓపీల మీద ఎంత వస్తుంది రోజులో. ఇప్పుడు దాంతో క్రైసిస్ అవుతున్నాయి. అంటే మెయిన్ ఏమైపోతుందంటే బాగా డబ్బులు మదించిపోయినటువంటి వాళ్ళు, తరతల నుంచి తరాల నుండి ఆస్తులు సంపాదించుకున్నటువంటి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. ఈ ఓపీ డబ్బులు మెయింటెనెన్స్కి ఇచ్చేసుకుని మిగతా చేసేసుకో. కానీ చాలా ఆసుపత్రులు ఏం చేస్తాయంటే వాళ్ళ ఆసుపత్రులు రూట్ మారిపోయింది.